ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జూలై నెల సంస్థ బట్టి శ్రీవారిక ఆదిత్యవ టికెట్లు ఈ నెల అంటే ఏప్రిల్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి శ్రీవారిక ఈ 4 రకాల ఆతిథ్యాలను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ప్రధానంగా మనకి శ్రీవారిక కళ్యాణం టికెట్లు, దీన్ని మనం కళ్యాణోత్సవం టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆదిత్య బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల ఆతిథ్యాలు కూడా మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎటువంటి లాటరీ పద్ధతి, లక్కీ డిపాట కాదు. ఇది మనకి రేపు అంటే 22వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతున్నాయి కాబట్టి ఈ దర్శన టికెట్లు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొనాలి. అదేవిధంగా ఉంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, ఆదిత్య బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి వీటిని 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలా, మాకు కూడా చిన్నపిల్లలు కూడా ఉంటారు కదండి, ఈ సేవలకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. మనకి కళ్యాణ టికెట్లు కానీ మిగిలినటువంటి ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆదిత్య బ్రహ్మోత్సవం అనేటువంటి సేవలు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని ఈ సేవలకి మీరు ఫ్రీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ₹1 కూడా మీ పిల్లలకి కట్టనవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ సేవలకి అయితే ఎలిజిబుల్ కారండి. ఇందులో మనకి కళ్యాణ టికెట్ అనేటువంటి విషయానికి వస్తే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మాకు కూడా 12 సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మాయి ఉంది, మా అమ్మాయిని ఈ కళ్యాణ టికెట్లోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా, మా కూడా మా అమ్మాయి మాత్రమే ఉంటుంది అని అడుగుతున్నారు. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు అయితే మీరు శుభదం దగ్గర డైరెక్ట్గా ఈ అమ్మాయికి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అనేది తీసుకుని మీరు కళ్యాణ టికెట్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే మగవాళ్ళకి అయితే 12 సంవత్సరాలు పైబడిన వారు ఏ మగవాళ్ళని కూడా మీరు ఈ కళ్యాణ టికెట్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మాకు కూడా మా అమ్మాయిని అబ్బాయిని కూడా ఈ కళ్యాణ టికెట్లోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా, మేము లాస్ట్ టైము మా ఫ్రెండ్ ఈ విధంగానే తీసుకెళ్లారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక కళ్యాణ టికెట్ తీసుకున్నారు, అదేవిధంగా ఒక అమ్మాయి అబ్బాయి కూడా ఉన్నారు, వాళ్ళిద్దరికీ కూడా ఒక కళ్యాణ టికెట్ అనేది తీసుకోవడం జరిగింది. దాని ద్వారా వాళ్ళ కళ్యాణంలో పాల్గొన్నారు. దాని తర్వాత శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి పంపించడం జరిగిందండి. ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుందా అని కూడా అడుగుతున్నారండి. ఒకవేళ సాధారణంగా కళ్యాణం అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొన్నారండి. ఒకవేళ వాళ్ళకు కూడా 18 సంవత్సరాలు పైబడి ఉంటే మీ ఫ్రెండ్ ఏ విధంగా తీసుకెళ్ళారో మీరు ఆ విధంగా తీసుకువెళ్దాము అనుకుంటే అది మీ చాయిస్ అది. కాబట్టి దాన్ని అయితే మేము డైరెక్ట్గా టెక్నికల్గా అయితే చెప్పడానికి ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు ఆ విధానం బాగుంది అనుకుంటే మీరు ఆ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు తప్ప నేనైతే ఎటువంటి సజెషన్ అయితే దాని గురించి ఇవ్వనండి. కాకపోతే కళ్యాణ టికెట్ అంటే మనకి శ్రీవారిక కళ్యాణంలో సాధారణంగా భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొంటూ ఉంటారు. ఒకవేళ అమ్మాయి అయితే అక్కడ డైరెక్ట్గా మీరు శుభ్రం దగ్గర టీవీకి సంబంధించిన సిబ్బంది ఉంటారు, అక్కడ మీరు అమౌంట్ అన్నది కట్టి శ్రీవారిక దర్శనానికి అయితే కళ్యాణంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ మనకి ప్రధానంగా ఈ 2 మనకి ఆలయానికి బయట జరుగుతుంటాయండి. అంటే శ్రీవారిక మాడవీధిలో మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం శ్రీవారిక ఆదిత్య బ్రహ్మోత్సవం జరుగుతుంటుంది. ఇది తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ ఆదిత్య బ్రహ్మోత్సవాన్ని ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఈ ఆదిత్య సేవ టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే సేవ అనంతరం కూడా అంటే బయట జరుగుతుంది కాబట్టి మాడవీధుల్లో అందరూ కూడా చూస్తారు కాబట్టి చూసిన తర్వాత మిమ్మల్ని శ్రీవారిక దర్శనానికి పంపించడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనకి సహస్ర దీపాలంకరణ సేవ కూడా మనకి శ్రీవారిక ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి, అంటే మనకి కళావేదిక పక్కనే మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ప్రతిరోజు కూడా సాయంత్రం జరుగుతుంటుంది. అక్కడ కూడా ఇది ఓపెన్ ప్లేస్లో జరుగుతుంటుంది. ఈ సహస్ర దీపాలంకరణ సేవ అన్నది తిరుమల కొండపై ఉన్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా సాధారణంగా చూస్తూ ఉంటారు. కాకపోతే ఈ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళ సేవ అనంతరం కూడా శ్రీవారిక దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. కాకపోతే మనకి కళ్యాణం టికెట్ కానీ అదేవిధంగా ఉంజలి సేవ కానీ మనకి శ్రీవారిక ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతూ ఉంటాయండి. మనం సాధారణంగా కళ్యాణం టికెట్ అంటే మనకి ధ్వజస్తంభం దాటిన తర్వాత మనకి అంటే మీరు సాధారణంగా చూస్తూ ఉంటారు తులాభారం ఉంటుంది కదండి, ఆ పక్క నుంచి వెళ్ళినట్లయితే మనకి ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో మనకి ప్రతిరోజు కూడా శ్రీవారికి కళ్యాణం అన్నది జరుగుతుంటుంది. ఈ కళ్యాణం టికెట్ తీసుకున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుందండి. ఆడవారికి బ్లౌజు, మగవారికి అయితే ఉత్తరయం అంటే ఒక టవల్ టైప్ ఉంటుంది కదండి ఉత్తరయం, అది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత శ్రీవారికి కళ్యాణం అన్నది జరుగుతుంది.
శ్రీవారికి కళ్యాణం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారికి దర్శనానికి అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఆదిత్య టికెట్లు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళందరికీ కూడా శ్రీవారికి దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఎవరికి కూడా మొదటి గర్భ దర్శనం అన్నది ఎవరండి. అందరూ ఏ విధంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తారో మీరు కూడా అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి మీరు దర్శించుకుని బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఉదయం విడుదలవుతున్నటువంటి శ్రీవారికి ఆతిథ్యాలు అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకుని అక్కడ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఏప్రిల్ 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి జూలై నెలకు సంవత్సరం కేటగిరీలో భాగంగా మనకి శ్రీవారిక వర్చువల్ సేవ టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి. వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో కూడా మనకి 4 రకాల ఆతిథ్య సేవలు అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఈ వర్చువల్ సేవలకి ఉదయం విడుదలవుతున్నటువంటి శ్రీవారిక డైరెక్ట్గా విడుదలవుతున్నటువంటి శ్రీవారికి ఆతిథ్య సేవలకి మధ్య తేడా ఏమిటని అడుగుతున్నారు. ఈ వీడియోలో పూర్తిగా నేను మీకు డిఫరెంట్ ఏంటన్నది చెప్తానండి. మనకి వర్చువల్ సేవ టికెట్ అంటే మనకి ఆన్లైన్ సేవ టికెట్ అండి. ఆన్లైన్ అనేటువంటి పదంలోనే మనకు అర్థం ఉంది. మనకి ఈ 4 రకాల ఆతిథ్య సేవలు ఇందులోనే ఉంటాయి. కళ్యాణం, ఉంజిల్ సేవ, సహస్ర దీప అలంకరణ, ఆజిత్ బ్రహ్మోత్సవం అనేటువంటి 4 రకాల సేవలు ఉంటాయి. ఈ టికెట్ కాస్ట్ కూడా మనకి 500 రూపాయలే. కళ్యాణం టికెట్ అయితే 1000 రూపాయలు భార్యాభర్తలు ఇద్దరికి కలిపి. ఉంజిల్ సేవ కానీ సహస్ర దీప అలంకరణ కానీ ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ టికెట్ కాస్ట్ మనకి 500 రూపాయలు. కాకపోతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తుల్లో 99 మంది చేసేటువంటి అతిపెద్ద తప్పు. పాపం వాళ్ళకి తెలియక చేస్తున్నటువంటి మిస్టేక్ అండి. వాళ్ళు డైరెక్ట్గా శ్రీవారికి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మనకి వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఇందులో మనకి 2 స్టెప్లు ఉంటాయండి. ఒకటి డైరెక్ట్గా మనకి వర్చువల్ సేవ టికెట్ విడుదలవని వెంటనే మనకి స్టార్టింగ్ హోమ్ పేజీలో కనిపించేటువంటి క్యాలెండర్ ఉంది కదండి. మనకి రేపు జూలై నెలకు సంవత్సరం క్యాలెండర్ అయితే విడుదలవుతుంది. అందులో మనకి ఇంచుమించుగా అన్ని డేట్లు కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి జూన్ నెలకి, మే నెలకి, ఏప్రిల్ నెలకి సంవత్సరం క్యాలెండర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. అందులో కొన్ని డేట్లు రెడ్ కలర్లో, కొన్ని డేట్లు గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ఎల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మనకి ఏప్రిల్ నెలలో కొన్ని డేట్లో మనకి టికెట్లు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ డేట్లో వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకుంటున్నారండి. ఏప్రిల్ కానీ, మే కానీ, జూన్ కానీ. కాకపోతే ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కేటగిరీ వచ్చేసి జూలై నెలకు సంవత్సరం కేటగిరీ. కాకపోతే ఆ డేట్లు ఏమిటి అంటే మనకి వర్చువల్ సేవ టికెట్ అన్నది 2 పార్ట్లో ఉంటుందండి. మనం డైరెక్ట్గా వర్చువల్ సేవ టికెట్కి సంబంధించిన డేట్ అన్నది ఒకటి బుక్ చేసుకుంటాం. ఆ డేట్ దేనికోసం అంటే మనం మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటున్నారో ఆ సేవని మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో చూడడానికి. అంటే ఆన్లైన్లో చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మీ ఇష్టం. అంటే శ్రీవారికి కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నారనుకోండి టీవీకి సంబంధించిన వెబ్సైట్లో కానీ లేదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ వివిధ రకాల ప్రసార మాధ్యమంలో కానీ మీరు కళ్యాణం చూడడానికి ఒక రోజు కావాలి కాబట్టి ఆ రోజు అన్నది మీరు అక్కడ బుక్ చేసుకుంటారు. మనకి స్టార్టింగ్ విడుదలవుతున్నటువంటి క్యాలెండర్లో మీరు దర్శనం టికెట్ అన్నది మీరు తర్వాత డేట్కి బుక్ చేసుకోవాలి. అంటే దాని కింద ఉంటుంది, దాని క్యాలెండర్ కింద దర్శనం టికెట్ అవైలబుల్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. మీరు అనుకున్నటువంటి డేట్కి దర్శన టికెట్ మీకు అందుబాటులో ఉందా లేదా అన్నది అక్కడ చెక్ చేసిన తర్వాత మీరు వర్చువల్ సేవ టికెట్ అన్నది ముందు స్టార్టింగ్ డేట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు తెలియక వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటే శ్రీవారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారండి. వర్చువల్ సేవ టికెట్ అన్నది వేరు, వర్చువల్ సేవ టికెట్లోనే దర్శన టికెట్ అన్నది వేరు. అంటే ఒకటి సేవ చూడడానికి, 2 శ్రీవారిని దర్శించుకోవడానికి. చాలామంది భక్తులు చేస్తున్నటువంటి మిస్టేక్ అదే అండి. నాకు చాలామంది శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మేము వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నామంటే కాకపోతే మాకు దర్శనానికి టైమింగ్ కానీ డేట్ కానీ ఏమీ ఇవ్వలేదు, మేము ఏ విధంగా వెళ్ళాలి, మాకు అమౌంట్ అయితే కట్ అయిపోయింది అని అడుగుతున్నారండి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ముందు వర్చువల్ సేవ టికెట్ అన్నది ఓపెన్ అయిన వెంటనే మీకు దర్శనం టికెట్ మీరు అనుకున్నటువంటి డేట్కి అందుబాటులో ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఓపెన్ అయినటువంటి క్యాలెండర్ ఉంది కదా, దాని కింద మనకి దర్శనం టికెట్ అవైలబుల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. మీకు మరొక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్లో శ్రీవారికి దర్శనానికి సంబంధించిన డేట్లు అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఉదాహరణకు వర్చువల్ సేవ టికెట్ అన్నది 20వ తారీఖున బుక్ చేసుకున్నారనుకోండి, మీకు దర్శనం అన్నది 21వ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది. 21వ తారీఖు నుంచి 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడన్నా వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మీరు కళ్యాణ టికెట్ అందుబాటులో ఉంటుంది, ఉంజరి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, అజిత్ బ్రహ్మోత్సవం ఉంటుంది. ఇది స్టార్టింగ్ క్యాలెండర్లోనే మీరు బుక్ చేసుకోవాలి. కాకపోతే ఆన్లైన్ సేవ అంటే మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా ఒకటే అండి. మీరు కేవలం దర్శనానికి మాత్రమే తిరుమల కొండపైకి వెళ్తారు కాబట్టి కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నా ఒకటే, ఉంజలి సేవ బుక్ చేసుకున్నా ఒకటే, ఆజిత్ బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేసుకున్నా కూడా ఒకటే. మీరు కేవలం దర్శనానికి మాత్రమే తిరుమల కొండపైకి వెళ్ళడం జరుగుతుంది. సేవలు అయితే చూడరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రేపు
మనకి జూలై నెలకు సంబంధించిన శ్రీవారిక వర్చువల్ సేవా టికెట్లు ఏప్రిల్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదలవడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్చువల్ సేవా టికెట్లు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మీకు శ్రీవారిక అంగప్రేక్షణ టికెట్లు, ఇది కూడా జూలై నెలకు సంబంధించిన శ్రీవారిక అంగప్రేక్షణ టికెట్లు అండి. ఇది మీకు ఏప్రిల్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవడం జరుగుతుంది. ఇది కూడా టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ అంగప్రేక్షణ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది భార్యాభర్తలు ఇద్దరు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. లేదు బంధుమిత్రులు ఎవరైనా సరే ఈ అంగప్రేక్షణ టికెట్ బుక్ చేసుకుని శ్రీవారికి అంగప్రేక్షణ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ అంగప్రేక్షణ అంటే ఏమిటి, అంగప్రేక్షణ అన్నది ఏ విధంగా చేయాలి, టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. అంగప్రేక్షణ టికెట్ కాస్ట్ అన్నది ఫ్రీ అండి, ఉచితంగా మీకు అంగప్రేక్షణ టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు 50 రూపాయల చిన్న లడ్డూలు కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అంగప్రేక్షణ అంటే మనకి శ్రీవారికి ప్రధాన ఆలయం ఉంది కదండి, ఆనంద నిలయం, బంగారు పాకిలి, దాని చుట్టూ మనం సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదా, అక్కడి నుంచి పడుకుని పొర్ల దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రేక్షణ అంటారు. ఇందులో ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రేక్షణ చేయించిన తర్వాత శ్రీవారికి దర్శనానికి అయితే వీళ్ళు పంపించడం జరుగుతుంది. వీళ్ళు కూడా జయ విజయాల దగ్గర ఉండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ అంగప్రేక్షణ టికెట్కి అయితే ద్వారా మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనకి అంగప్రేక్షణ చేస్తున్నటువంటి సమయంలోనే శ్రీవారికి ప్రధాన ఆలయంలో అంటే ఆనంద నిలయంలో మనకి సుప్రభాత సేవ, అదేవిధంగా తోముల సేవ, 2 సేవలు జరుగుతూ ఉంటాయి. బయట శ్రీవారి భక్తులు అంగప్రేక్షణ చేస్తూ ఉంటారు. అంగప్రేక్షణ అనంతరం కూడా శ్రీవారి భక్తులు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఏప్రిల్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి జూలై నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి సీనియర్ సిటిజన్కి సంబంధించిన కోట, దివ్యాంగులకు సంబంధించిన కోట, మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించిన కోట విడుదలవడం జరుగుతుందండి. ఇది పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. మనకి సీనియర్ సిటిజన్లు అంటే ఇలా ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. ఇందులో భార్యాభర్తలు ఇద్దరు కూడా అంటే మీ యొక్క జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దివ్యాంగులు అయితే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో కూడా మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో శ్రీవారిక ఆర్జిత సేవలు కానీ, అంగప్రేక్షణ కానీ, వర్చువల్ సేవ టికెట్లు కానీ, సీనియర్ సిటిజన్కి సంబంధించిన ఈ దర్శన టికెట్లు కానీ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని జూలై నెలకు సంబంధించిన కోటల్లో భాగంగా శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. మీకు అకామిడేషన్ వచ్చేసి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదలవడం జరుగుతుందండి. ఎవరైతే శ్రీవారిక దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే శ్రీవారిక రూమ్స్ అయితే అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ. అదేవిధంగా మనకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది ఏప్రిల్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు అయితే విడుదలవడం జరుగుతుందండి. ఇది కూడా టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి మే నెలకు సంబంధించిన శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా రేపు ఏప్రిల్ నెల 25వ తారీఖున శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వాము టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుందండి. ఇది టికెట్ కాస్ట్ వచ్చేసి ₹1600 ఉంటుంది. మనకి శ్రీవారిక వాము అన్నది ₹1000. వాము అనంతరం కూడా శ్రీవారి భక్తుల్ని శ్రీవారి యొక్క దర్శనానికి పంపించడం జరుగుతుందండి. ఇది ఇద్దరికి కలిపి ₹300 స్పెషల్ దర్శనం ఉంటుంది. కాబట్టి టోటల్గా ఇద్దరికి కలిపి 600, వామన్ టికెట్ ₹1000, టోటల్గా ₹1600 శ్రీనివాస దివ్యానుగ్రహ వామన్ టికెట్ అన్నది ఉంటుంది. కాబట్టి మనకి మెయిన్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క వామన్ టికెట్లు కాబట్టి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం. మనకి మెయిన్ నెలకు సంబంధించిన ఆన్లైన్ దర్శనం అన్నది కేవలం ఈ ₹300 దర్శన టికెట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైతే సడన్గా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకుంటున్నారో మీరందరూ కూడా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ వామన్ టికెట్లు అన్నది బుక్ చేసుకుని శ్రీవారి దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.